హాయ్ అండి. టుడే నేను మటన్ కర్రీ నా స్టైల్‌లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక 300 గ్రామ్స్ మటన్ తీసుకొని బాగా శుభ్రం చేసుకొని ఇలా ప్రెషర్ కుక్కర్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక తరిగిన ఉల్లిపాయని మరియు 1 ½ స్పూన్ దాకా అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా ఉప్పుని, తగినంత పసుపుని, ఒక స్పూన్ దాకా ఆయిల్, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇలా 7 to 8 విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 దోసకాయలను తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. మరియు 2 ఉల్లిగడ్డలను కూడా సన్నగా తరిగి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. మటన్ కర్రీకి ఆయిల్ ఎక్కువగా వేస్తేనే టేస్ట్ ఉంటుంది. మనం తరిగిన ఉల్లిపాయలను వేసుకొని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఒక హాఫ్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి, ఒక 1 మినిట్ దాకా. ఆ తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలండి. ఆ తర్వాత మనం తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలని, ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ దాకా ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ దాకా ధనియా పౌడర్, 4 లవంగాలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క తీసుకొని బాగా దంచుకోవాలండి. ఈ పొడిని కూడా కర్రీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కూరను బాగా ఉడికించి తీసుకొని లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.